ఎంతగా నన్ను హెచ్చించుకు నేను ఎంతటి వాడునయ్యా. ప్రార్థనలో తలపోసుకుంటున్నాడు తన పూర్వస్థితిని. ఏంటి తన పూర్వస్థితి? తన పూర్వస్థితి ఏంటండి? గొర్రెలు కాచుట, మైదానం ఎక్కుట, లోయలు దిగుట, పొదల్లోకి దిగుట, ఆ బండ సందులో ఆ నీడలో కూర్చొని దేవుని స్తుతించుట మైదానముకే పరిమితమైపోయింది. అందమైన బాల్యం, అందమైన యవ్వన ప్రాయం, అందమైన యవ్వన కాలం ఎడారి పాలైపోయిన జీవితం. ఎవరిది? దావీదుది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎడారి పాలైపోయిన జీవితం. ఆయన దేవుడు ఏం చేశాడు? రాజుగా అభిషేకించాడు. దేవునికి